పరకామణిలో డబ్బులు దొంగతనం జరిగిందో చాలా చిన్న దొంగతనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చిన్న దొంగతనం అని ఆయన అనుకుంటుంటారు, కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఉంది. పరకామణిలో ఎన్నో డాలర్లు అది అంటే ఆయన దృష్టిలో చిన్న దొంగతనమే అది. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు ఆయన హయాంలో జరిగింది కాబట్టి ఆ రోజుల్లో అది ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు అయితే తెలియదు, కానీ 14 కోట్లు కట్టించడం కూడా జరిగింది. మరి అది చిన్న దొంగతనం అనుకున్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు డబ్బులు కట్టించాడు? పైగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఆయన. ఈ విషయం కాదు, ఏ విషయంలో కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇదే అయ్యింది, రేపు ఇంకోటి చేస్తారు, ఇంకోటి చెప్తారు. ఇదైతే మరి కరెక్ట్ కాదు. ఆయన వెంకటేశ్వర స్వామితోనే ఆడుకుంటున్నాడు. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి చూపిస్తున్నాడు పక్కనే, ఇంకా ఆయన ఆడుకోవాలని ప్రెస్ ముందుకు వచ్చి నేను ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. చిన్న దొంగతనం అంటాడు. ఆ చిన్న దొంగతనం అంటే హిందూ మనోభావాలు దెబ్బతీయడం కోసం ఈయన చేయించాడు. ఆయనతోనే మాకు తెలియక అడుగుతున్నా, ఈయన చేయించాడా లేదా ఈయన చేసిన 43,000 కోట్ల దొంగతనాల ముందు ఇది చిన్నదే. ఆయనైతే బేసర్తిగా క్షమాపణ చెప్పాలి. ఆ లడ్డూ కోసం అంటే ఏదో గుడి ఏదో బడి అంటుండు. వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఈయనకు అవసరం వచ్చినప్పుడు మనకి నదుల్లోనూ ఏరులోను కోన్లోను ములిగేసి అంటే క్రిస్టియన్ మత సాంప్రదాయాన్ని మానేసి హిందూ సాంప్రదాయాలకు వచ్చి అది ఎవరో స్వామీజీని తీసుకొచ్చి ఇలాంటి అంటే ఈ ఓట్ల కోసం అయితే రాజకీయాలు చేయాలి. అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి గుర్తుంది. నిన్న లడ్డు ప్రసాద విషయంకి వచ్చేసప్పటికి వెంకటేశ్వర స్వామి గుడి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర గుడి లడ్డు కల్తీ వ్యవహారం మాట్లాడడానికి ఈయనకు నామోషియా. సీఏ గారు ఒక చిన్న పిల్లలండి. అది నిజంగా ఆయన కర్నూలులో డ్యూటీ ట్రైన్ ఎక్కడ పెట్టి ఇక్కడికి వచ్చేసరి చనిపోయేటండి. అది ఎవరంతా మాయగా జరిగిపోయింది. అంత మాయగా జరిగితే పరకామణి కేసులో ఆయన ఎవిడెన్స్. ఇంక ఈయన ఉంటే ప్రథమ సాక్ష్యం ఆయన అందుకనే ఈయన ఉంటే మనం అందరూ లోపలికి వెళ్ళవలసి వస్తుంది. ఈయన లేపేస్తే పని అయిపోద్ది. అంటే వివేకానంద రెడ్డి కేసులో గంగిరెడ్డి గారిని వీళ్ళందరినీ లేపేస్తాం. రోజు కూడా అలాగే ఎగిరిపోయి నలుగురు ఎంతమంది రంగాన్ని మొత్తం ఇలాగ అలాగే అదే టైప్లో ఇది కూడా చేస్తుంటారు. అది ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి అది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అవ్వచ్చు. అది అప్పుడులో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు ఎవరినైనా అనుభవించి. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఒకరిని మించిన ఒకరు క్రిమినల్సే ఉన్నారు తప్ప మంచివాడు ఎవడీ లేడు అందులోనూ. మీరు ఈరోజే కాదు, గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ చూసుకొస్తున్నాను. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. దీనిలో ఈ సీఏ గారిని అనుబంధంగా ఆయన చనిపోలేదండి. ఇది ఎవరో చంపి అది ఆ విధంగా సృష్టించారు. దాన్ని లోతుగా కానీ లాగితే బోల్డ్ మంది వస్తారు బయటికి.